నమస్తే. ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకి స్వాగతం. నాకు ఈ వాస్తు విద్యను నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, శ్రీ వేగేశ్న రామరాజు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. जय बोलो गणेश महाराज की जय. श्री गुरुभ्यो नमः. श्रीमात्रे नमः. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను తయారు చేసినటువంటి వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you very much. Jai Hind. Jai Hind. एवं सततयुक्ताये भक्ता स्वां परिपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. నా పేరు గణేష్ రాజు. ఈ ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీంట్లో కరెక్షన్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీకి రావాలని చెప్తున్నాను. ఇందులో ఇది 78 అడుగుల కొడుకు, 56 అడుగులు వెడల్పు సెట్ చేసినప్పుడు, దీనికి ప్రహరీ సెట్ చేసినప్పుడు పైశాచి వీధి అనేది ఈ వైపు మట్టుకే ఉంటుంది. ఈ వైపున మనుష్య వీధి, ఈ వైపున మనుష్య వీధి ఉంటుంది. ఇక్కడ ఈ పక్కన సెట్ చేయడానికి సెప్టిక్ ట్యాంక్ మనుష్య వీధిలోకి వస్తుంది కొంచెం. అలాగే ఈ తూర్పు ఆగ్నేయంలో సెట్ చేద్దామన్నా మనుష్య వీధిలోకి వస్తుంది. ఇందులో సెప్టిక్ ట్యాంక్ సెట్ చేయడానికి ఆఖరికి ఇక్కడ దక్షిణ నైరుతిలో ఇక్కడ 240 డిగ్రీలు ఉంది కదా, ఈ సైడ్ మధ్యలో ఈ దక్షిణ నైరుతిలో పైశాచి వీధిలో తీసుకున్నప్పుడు సెప్టిక్ ట్యాంకు దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒకటి సంప్ తీసుకోవాలి. ఇది 3 అడుగులు కానీ అలా తక్కువ పెట్టుకోవాలి లోతు, 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ. దీనికన్నా ఒక వర ఎక్కువ పెట్టి 4 అడుగులు, ఇక్కడ 3 అడుగులు పెడితే ఇక్కడ 4 అడుగులు లోతు పెట్టి అక్కడ సంప్ సెట్ చేసుకోవాలి. ఇక్కడేమో సెప్టిక్ ట్యాంక్ చిన్నది సెట్ చేసుకోవాలి, ఎదురే కాబట్టి ఉండేది. అలాగే ఇది పైశాచి వీధిలో ఉంటుంది. ఇది డిస్పోజల్ ఏరియాలో ఇది తీసుకుంటే దీనికి ఎనర్జీ అనేది 70%, పాజిటివ్ ఎనర్జీ అనేది 70% అనేది ఉంటుంది. పర్సంటేజ్లో చెబుతాను, కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని చెప్తున్నాను. అదే ఇక్కడ తీసుకుంటాం ఇష్టం లేకపోతే పడమరలో కనుక తీసుకుంటే, ఈ పడమరలో 2 అడుగులే ఉందో నేను చెప్పినట్టు అడుగు ఇంటూ 4 అడుగులు చిన్న సంప తీసుకొని ప్లేట్లతో డిజైన్ చేస్తే కనుక ఇది మనుష్య వీధిలోకి వస్తుంది కొంచెం. అందుకని ఇది పర్సంటేజ్లో చెప్పాలంటే ఇది 60% పాజిటివ్లోకి వస్తుంది ఈ సైట్ అనేది. అప్పుడు ఆ విధంగా తీసుకోవచ్చు. 3వ ఆప్షన్తో ఇక్కడ దీనికి ఇంకెక్కడ ఉత్తర వాయువులో ముఖ్య ప్లేస్లో పోటు కుదురుతుందని అనుకున్నదో ఒకవేళ ఇక్కడే కనుక వేసుకుంటే ఈ సైట్కి 40% ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. పర్సంటేజ్లో చెప్పడం వల్ల మీకు కొంచెం అర్థమవుతుందని చెప్తున్నాను అంతే ఈ సైట్కి. అలాగే ఈ స్థలానికి గేట్ అనేది, నడక అనేది ఇక్కడ ఓపెన్ చేసుకుని బల్లాట్లో ఇక్కడ ఓపెన్ చేసుకుని ఇలాగా పాజిటివ్ ఎనర్జీగా ఇలా నడవటం అనేది పూర్ణబాహు ప్రవేశం కిందే బాగుంటుంది. ఒకవేళ ఇక్కడి నుంచి ద్వితీయలోంచి వస్తే ఇలా వచ్చి లోపలికి రావడం అనేది మంచిది. ఇలా ఇటు వచ్చి మళ్ళీ ఇలా రాకూడదు. ఇలా యాంటీ క్లాక్ వైజ్కి ఇలా వచ్చి రాకుండా ఇలా క్లాక్ వైజ్కి ఇలా ముందుకు వచ్చి ఇలా వస్తే మంచిది అన్నమాట, క్లాక్ వైజ్ అవుతున్నప్పుడు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంట్లో చూసినప్పుడు ఇంట్లోకి ఈ మెట్లు అనేది, ఈ మెట్ల యొక్క 7 అడుగులు ఈ ఇంటికి ఇక్కడ టచ్ చేసేసి ఇదంతా గోడ తీసేసుకున్న వల్ల, ఇక్కడ గోడ తీసేసి ఇక్కడ కిటికీ పెట్టేసి ఇక్కడ షట్టర్ పెట్టేసిన వల్ల ఈ బ్రహ్మస్థానం, ఇక్కడ ఉండవలసిన బ్రహ్మస్థానం ఇక్కడ గోడలోకి జరిగిపోయింది. అందువల్ల ఇబ్బందులు అనేది మొదలైంది. ఇది ఇక్కడ జరిగిపోవడంతో ఈ టాయిలెట్స్ అనేవి పడవల్లోకి వెళ్ళిపోయాయి. ఈ మెట్ల కింద ఈ మెట్ల అటాచ్మెంట్ అనేది ఈ డాబా నుంచి తీసేస్తే, అంటే ఇక్కడ ఈ మెట్ల కింద ఈ బీముకి కింద ఈ గోడ ఓపెన్ చేసేసి అలాగే ఇది ఓపెన్ చేసేస్తే మళ్ళీ దీని బ్రహ్మస్థానం అనేది ఇంటి సెంటర్కి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఇంటి సెంటర్లోనే ఉన్నాయి కాబట్టి టాయిలెట్స్ ఇంచుమించుగా మళ్ళీ వీపింగ్ జోన్లోకి టాయిలెట్లు బాగుపడతాయని నా ఉద్దేశం. వీపింగ్ జోన్లోకి వచ్చినాయేమో చూసుకుంటే కనుక, అలా చేసుకుంటే కనుక అప్పుడు ఆప్షన్ ఒకటి ఇది సెట్ అవుతుంది టాయిలెట్స్. రెండోది ఏంటంటే, దీనికి కాంబినేషన్ గుమ్మాల కాంబినేషన్ అనేది
ఇప్పుడు ఇది యమస్థానంలో ఉంది. ఇది యమస్థానంలో దీనికి రెమెడీ చేస్తాము. అప్పుడు తూర్పు గుమ్మని ఇక్కడ ఈశాన్య గుమ్మం రైట్ అవుతుంది అనుకున్నాము. అప్పుడు అదేమో క్రోరశాల అవుతుందని చెప్పాను. ఒకవేళ దీన్ని అలా కాకుండా ధనశాలగానే రైట్ చేయాలంటే ఈ ఎదరవాసార ఈ మెట్లు వాసార అనేది ఓపెన్ చేయటం వల్ల ఇది ఇలా జరిగింది అనుకోండి. ఇది గృహక్షతలోకి వస్తూ ఉంటే కనుక ఇక్కడ అన్నిటి వస్తూ ఉంటే కనుక అన్నిటి గుమ్మం ద్వితీయ గుమ్మం ఇక్కడ గృహక్షత గుమ్మం వస్తే కనుక ఇక్కడ మూలం ఉన్నది గుమ్మం మట్టికి చెడిపోతుంది. ఇది పర్జన్యలోకి కానీ శకిలోకి కానీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గుమ్మాన్ని ఇక్కడ ఇంద్రపదంలోకి జయంత పదంలోకి ఇక్కడికి మార్చుకోవాలి. అప్పుడు ఈ కాంబినేషన్ ఇలాగ కనుక కుదిరితే ఈ విధంగా సెట్ చేసుకుంటే దీనికి ఛందస్సు కూడా సెట్ అవుతుంది. ఇలా ఛందస్సు సెట్ అయినప్పుడు ఓవరాల్గా ఇది 70% పాజిటివ్లోకి ఇల్లు అనేది వస్తుంది అనమాట. ఇంకా దీనికి 100% చేయలేము, ఎందుకంటే ఇది 24 డిగ్రీలు తిరిగి ఉంది. 24 డిగ్రీలు తిరిగి ఉన్నప్పుడు ఇక్కడ పడుకునే పడకలు అనేవి డిస్పోజల్ జోన్ వైపు వెళ్తుంది. ఆ డైరెక్షన్ అనేది డిస్పోజల్ జోన్ వైపు చూస్తుంది పడక తలంపు అనేది. ఇది ఇక్కడ సైడ్లో ఇలా ఉంది కదా దక్షిణం, ఇక్కడ ఈ ఉత్తరం ఇట్లా ఉంది. ఈ యాంగిల్ ఎట్లా ఉందో అట్లా వేసుకోగలరా మరి మంచం? ఆక్షేపణలు వస్తాయి, వేసుకోలేరు. ఇలాగా అందుకని మామూలుగా మనం నార్త్కి కట్టుకునేది అనమాట. అందుకని మనం ఏమైనా సరే కొత్తగా విడదీసేవాళ్ళు, సైడ్లను విడదీసేవాళ్ళు నార్త్కి రోడ్లు విడదీసి నార్త్ అండ్ సౌత్కి విడదీయండి అనేది చెప్పేది పెద్దలు. అందుకని పెద్దల మాట విని కొత్తగా విడదీసే సైట్లన్నీ కూడా నార్త్ రోడ్లకు విడదీస్తే ఈస్ట్ రోడ్లు కరెక్ట్గా 90 డిగ్రీస్కి కానీ 89 డిగ్రీస్కి కానీ విడదీయటం అనేది చాలా మంచిదన్నమాట. అందులో బోల్డ్ రహస్యాలు దాగున్నాయి. ఇవి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ దీనికి ఈ విధంగా చేసుకుంటే ఒక 70% సెట్ చేయగలమని విన్నవించుకుంటూ ఇదంతా కూడా తోట వేసుకుని ఇదంతా తోటలో ఇల్లు కింద డిజైన్ చేసుకుంటే మంచిది అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట బెల్ని యాక్టివేట్ చేయండి. ఇది మీకు డిగ్రీల పరంగా ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు దీని గురించి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈరోజు మనం డెబ్బై 8 అడుగులు వెడల్పు, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి 78 అడుగులు 5 అంగుళాలు ఉన్నది. తూర్పు నుంచి పడమరకి 29 అడుగులు స్థలంగా ఉన్నది. ఆ స్థలంలో ఉన్నటువంటి ఇల్లు గురించి 24 డిగ్రీలకు తిరిగి ఉంది. 24 డిగ్రీల ఆగ్నేయ ప్రాచీలో ఉందన్నమాట. అంటే దిగ్మూఢం కలిగి ఉందన్నమాట ఈ స్థలం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్థలంలో కేస్ స్టడీ గురించి స్టడీ చేద్దాం. ఈ స్థలం ఎట్లా ఉందన్నమాట. ఈ స్థలంలో ఎట్లుండి ఉత్తరం ఏమో 24 డిగ్రీలు కలిగి ఉన్న రోడ్డు ఉంది. దీనికి ఇలా ఉంటే ప్రస్తుతం పాజిటివ్ ఎనర్జీ 25% ఉంది, నెగిటివ్ ఎనర్జీ 75% ఉందన్నమాట. దీనికి ఇట్లా సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉంది ఈ ప్లేస్లో. దీనికి గేట్ ఏమో ఇక్కడ ఇంటికి ఉత్తరంలో ఉన్నటువంటి గేట్ ఎదురుగుండా గేట్ ఉంది. ఇటువైపున తూర్పు ఇంటికి ఇంకొక స్థలం ఉందన్నమాట. దీనికి 56 అడుగుల స్థలం ఉంటే అందులో సగం ఇద్దరు కూతుర్లు అయితే ఇద్దరికి శిల్ప మొక్క ఉంటుందని ఒక సగం మొక్కలో కట్టుకోవడానికి అంత సరిపోతుందనే ఉద్దేశంతో అలా తీసుకుని నిర్మించుకున్నారు. ఈ స్థలంలోంచి ఇటువైపుగా తూర్పున ఉన్నటువంటి స్థలంలోకి కారు వెళ్ళటానికి దారి పెట్టుకున్నారు. ఇక్కడ ఈ ప్లేస్లోనే దారి ఉంది. అలా ఉన్నప్పుడు దీనికి 9x9 గ్రిడ్ వేసాను. గ్రిడ్ వేస్తే ఎంత వచ్చింది? 3 యూనిట్ల లోపు ఉందన్నమాట. అంటే 3:9 ఉంది ఈ సైట్ అనేది 3:9 అంటే అది బాగా వేరే దీర్ఘచతురస్రం కంటే బాగా పొడుగు అనమాట. దీర్ఘచతురస్రం అంటే 1:1.5 నుంచి 1:2 లోపు ఉండాలన్నమాట దీర్ఘచతురస్రం. కానీ ఇది 1:3 ఉంది. అంటే దీని యొక్క గ్రాఫ్ షీట్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. అసలు సరైన స్థలం 50 అడుగులు × 50 అడుగులు ఉండి 359 డిగ్రీలకి కరెక్ట్గా ఉన్నటువంటి సైడ్ గ్రాఫ్ షీట్ ఎట్లా ఉందో చూడండి. దీని గురించి అవగాహన వస్తే మీకు ఇప్పుడు నేను చూపించేది అవగాహన వస్తుంది. ఇందులో ప్రధాన దిశలైనటువంటి ఇది నార్త్, అలాగే ఈస్ట్, దక్షిణం,
పడమర ఈ 4 దిశలు సమానంగా ఉన్నాయన్నమాట. ఈ కింద లెవెల్లో ఉన్న 4 దిశలు ప్రధానమైనటువంటి సమానంగా ఉన్నాయి. అలాగే ఈ 4 మూలలు ఇవి పైన ఉన్నవి 4 మూలలు. ఈ 3 లైన్లకి మధ్యలో ఇవి 1, 2, 3 లైన్లు ఉన్నాయి కదా. హయ్యర్ అండ్ లోయెస్ట్ అండ్ మిడిల్ 3 లైన్లకి మధ్యలో పై లైన్కి పైన ఉన్నటువంటి 4 లైన్లు 4 మూలలు అన్నమాట. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు ఈ 4 మూలలు సమానంగా ఎక్కువ దిశ ఆక్రమించి ఉన్నాయి స్థలంలో. ఇది మిగతా 8 దిశలు అంతర్దిశలు. అవి 8 సమానమైనటువంటి కొలతను ఆక్రమించి ఉన్నాయి. ఇలాగ ఇది ఏంటంటే సైన్ వేవ్ ఫార్మాట్లో ఇలాగ హెచ్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇలాగ హెచ్చు తగ్గు కింద ఇలాగ సైన్ వేవ్ ఫార్మాట్లో వచ్చింది ఇలాగా. అదే ఈ స్థలానికి చూసినట్లయితే ఎట్లుంది, 3, 3 6 దిశల మట్టుకు ఎక్కువ బలాలు ఉన్నాయి. మిగతా 10 దిశలు తక్కువ బలాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఈ 78 అడుగులు 7 అంగుళాలు 29 అడుగుల సైడ్ గ్రాఫ్ 2.7:1 ఉందన్నమాట. కాబట్టి ఈ సైట్లో మామూలుగా చూసుకుంటే ఉత్తరం ఎక్కువ ఉంది కదా. ఉత్తరం ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. మామూలుగా ఈ లోయర్ ఎండ్ కన్నా తక్కువ ఉండొచ్చు ఉత్తరం. అంటే ఇక్కడ సంపాదించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యం ఆరోగ్యానికి సంబంధించింది ఎక్కువ స్థలం ఉంది. అలాగే ఈశాన్యం కూడా ఎక్కువ స్థలం ఉంది. అంటే మెంటల్ క్లారిటీ బాగుంటుంది. ఇక్కడ ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యం అనేది తక్కువ ఉంది. అంటే ఇంట్లో ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువ ఉంటుంది. అలాగే తూర్పు బాగా తక్కువ ఉంది. అంటే సామాజిక సంబంధాలు బాగా తక్కువ ఉంటాయి. ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే చర్నింగ్ ఎనాలిసిస్ తక్కువ ఉంటుంది. సౌత్ ఈస్ట్ అంటే భాగము ఆగ్నేయం తక్కువ ఉందంటే రొటేషన్కి సంబంధించి. అలాగే భాగం తక్కువ ఉంటుంది. సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ తక్కువ ఉందంటే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. సౌత్ బాగా ఎక్కువ ఉందంటే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాగే సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే డిస్పోజల్ ఏరియా అంటే ఖర్చుకు సంబంధించి, ఎనిమికి సంబంధించి ఇది ఏరియా. ఇది బాగా ఎక్కువ ఉందంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగే సౌత్ వెస్ట్ ఎక్కువ ఉందంటే కుటుంబ సంబంధాలు చాలా బాగుంటాయి. ఇంకా వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే విద్యా పొదుపుకు సంబంధించింది తక్కువ ఉంది. అది తక్కువ ఉంటుంది. అలాగే వెస్ట్ బాగా తక్కువ ఉంది అంటే లాభం తక్కువ ఉంటుంది. వీళ్ళు చేసే పనిలో లాభం తక్కువ ఉంటుంది. వీపింగ్ జోన్ చాలా తక్కువ ఉంది. రోదన అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే వీటికి చెడుని తొలగించేది కూడా తక్కువ ఉంటుంది. నార్త్ వెస్ట్ బాగా తక్కువ ఉంది. అంటే బ్యాంకింగ్ సహకారము అది స్నేహితుల సహకారం తక్కువ ఉంటుంది. నార్త్ వెస్ట్ శృంగారం తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉంది కదా. అంటే ఇంచుమించుగా సమానంగా ఉంది. శృంగారం ఇక్కడ ఉంటే సరిపోతుంది. ఇది అంతర్దిశ కదా, ఇది ఇక్కడ ఉంటే సరిపోతుంది. కొంచెం తక్కువ ఉంటుంది, పర్వాలేదు. ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఉంటాయన్నమాట. అందుకని ఏం చెప్పారంటే ఋషులు రెక్టాంగిల్ సైడ్ అంటే 1:1.5 రేషియోలో ఉండాలి. లేకపోతే గోల్డెన్ రేషియో దగ్గర 1:1.75 అంటారు. 2 కంటే తక్కువ ఉండాలి. 1:1.5 నుంచి 2 కంటే తక్కువ ఉండాలి. అది దాన్ని దీర్ఘచతురస్రం అంటారు. 1:1 ఉన్నది చతురస్రం అంటారు. ఇప్పుడు మనం ముందు దీనికి ఇలా చూసినప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఇంటికి ఉత్తరం అనేది మెయిన్ గేట్కి ఉత్తరం కరెక్ట్గా గుమ్మం పడలేదు. ఈ స్థలానికి చూపిస్తాను మీకు. ఈ స్థలం యొక్క బ్రహ్మస్థానం ఇది. ఇలా చూసినప్పుడు ఇది నార్త్. ఇది ఈ ఆరో మార్క్ చూపించేది నార్త్ అన్నమాట. ఇది సోమ. చూడండి గేట్ అనేది ఎక్కడ వచ్చింది, దీనికి అతిథిలో వచ్చింది. అతిథి అంటే ఆడపిల్లలతో విభేదిస్తారన్నమాట. తల్లికిని ఆడపిల్లలకి మాట కలదు. అలాగే ఇక్కడ తిథిలో ఖాళీగా ఉంది, ఇది ఇక్కడ లేదు. ఇక్కడ N1లో ఇదేంటంటే E1లో ఇక్కడ గేట్ ఉంది. కార్ గేట్ అనేది ఇక్కడ ఉంది E1లో. అంటే నష్టాలు
అవి సంభవిస్తాయి. మీకు చూపిస్తాను ఏమేమి గేట్లు ఉన్నాయి. వాటి తూర్పులో ఒకటి అగ్ని, రహదారి ప్రమాదాలు, నష్టాలు, చిన్న విషయంలో గొడవలు వస్తాయి అన్నమాట. ఇది కార్ గేట్గా ఉంది. అలాగే N7 ఉంది. N7 అంటే అమ్మాయిలు సంప్రదాయాలను ప్రతిఘటిస్తారు, అలాగే కూతురుతో వేధించే అవకాశం ఉంటుందన్నమాట. ఆ 2 గేట్లు ఉన్నాయి ఆ ఇంటికి. అక్కడ ఉండవలసింది ఏంటి ఉత్తరంలో నిజానికి ముఖ్య భల్లాటం ఉండాలి. ఉత్తరం 3 ఎక్కువ డబ్బు, మగ సంతానం. ముఖ్యలో అంటే ఇక్కడ ఈ ప్లేస్లో చూపిస్తున్నాను కదా, ముఖ్య ఎక్కువ డబ్బు, మగ సంతానం ఉంటుంది, కొత్త సంబంధాలను ఆకర్షిస్తారు. అలాగే భల్లాటలు ఉంటే వారసత్వంగా సంపాదించుకోగల డబ్బు ఉంటుంది, కుటుంబ సభ్యులు మంచి సంబంధాలు కూడా ఉంటాయి. ఈ ముఖ్య భల్లాట ఎక్కడ ఉంది అన్నది మీకు చూడాలంటే ఆ ముఖ్య భల్లాట ఏమైపోయినాయి చూస్తే ఈ సైట్కి పడమర వైపుకి వచ్చేసినాయి. ఇక్కడికి చూసారా, ఇక ముఖ్య భల్లాట ఈ పక్కకు వచ్చేసినాయి. ఇక్కడ ఈ ఉత్తరం ఇలా సన్నగా తీసుకోవటం వల్ల 24 డిగ్రీలు తిరిగి ఉండటం వల్ల ఇక్కడ సోమ, భుజగ, అదితి, దితి అనేవి ఉన్నాయి. ఈ అదితిలో నడవటం వల్ల అనారోగ్యం తప్ప ఏమీ ఉపకారం లేదు. అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ విధంగా చూస్తే భుజంగలో ఉంది. భుజంగ అంటే ఏంటి, ఇక్కడ ఇమ్యూనిటీ అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అలాగే ధాన్యం వేసుకునే గాది డిస్పోజల్లో ఉంది. సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ మొత్తం డిస్పోజల్లో పడిపోయింది. ఈ మొత్తం ఇల్లు అనేది ఇప్పుడు ఇంటి గురించి చూపిస్తాను. ఇంట్లో ఏమేమి జరుగుతుంది అనేది చూపిస్తాను. ఇది ఓన్లీ స్థలం చక్రము. దీని పక్కన పెట్టాను. ఇంటి బ్రహ్మస్థానం అనేది గోడ కిందకి పడిపోయింది. మధ్యలో ఉన్నటువంటి ఈ గోడ కిందకి పడిపోయింది కాబట్టి అల్సర్కి సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. అంటే ఇది పొట్ట కదా, ఇది వాస్తుపురుషుడు పొట్టది సెంటర్ స్థానం. అలాగే ఆడపిల్లలకు వచ్చేసి అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలకి. అలాగే లేదంటే మగవారికి అయితే ఇంచుమించుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండొచ్చు ఎవరో ఒకరికి. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇందులో చూస్తే మర్మస్థానాలు అనేది ఈ గోడ కింద పడింది. ఇది కిడ్నీ యొక్క మర్మస్థానం, ఈ గోడ కింద పడింది. కిడ్నీకి ఏమన్నా సంబంధించి మందులు వాడే అవకాశం కూడా ఉందేమో చూసుకోవాలి. దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏం చేశారు, మెట్లు ఉత్తరం గోడకు కలిపేశారు. ఇక్కడ మొత్తం ఈ మెట్లు దగ్గర ఉన్నది ఈ గోడ అనేది ఓపెన్గా వదిలేసేయాలి. వదిలేసినప్పుడు ఇది వేరేగా ఉంటుంది. ఇది ఉత్తరానికి కలిపేసి ఎక్కించేసి కట్టేశారు. అందుకని ఉత్తర ఈశాన్యం మూతపడింది. ఉత్తర ఈశాన్యంలో అపసవి మెట్లు ఉన్నాయి, కానీ ఒక ఫ్లోర్ ఇదేమో ఉత్తరం చివరికంటే ఎక్కించేసారు. అందువల్ల మామూలుగా సహజ వాస్తు ప్రకారం ఏంటంటే వాయువు మూతపడినట్టుగా ఇది లెక్కేశారు. అదొకటి ఉంది. ఇక్కడ గేట్ ఒకటి ఉంది. ఈ గేట్ కూడా ఎక్కడ ఉందంటే కరెక్ట్గా N8లో ఉంది. N8 అంటే అధిక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ గేట్ అనేది మంచి నడకలో ఉంది. అలాగే తూర్పు నడక అనేది వచ్చేసి ఇక్కడ జయంతిలో ఉంది. జయంతిలో ఇదేమో ఇదేమో జయంతిలో ఉంది. జయంతిలో డబ్బు, విజయం, సంపద ఉంటుంది. ఇంద్రలో అధికారుల ఉపకారాలు ఉంటాయి. లంసమ్ అమౌంట్స్ అనేవి కలిసి వస్తాయి. ఇక్కడికి వచ్చేటికి యమలో ఉంది. యమలో అంటే అప్పులు నిరోధించిన మనస్సు ఉంటుంది వీళ్ళకి. ఇక్కడికి వచ్చేసేటప్పటికి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒక టాయిలెట్ ఏమో పడమరలో వరుణలో పడిపోయింది. ఇక్కడ ఏంటిది వరుణ పుష్పదంతి. పడమరలో ఉంది ఒక టాయిలెట్ అనేది. పడమరలో ఉండేటప్పటికి మొత్తము లాభం అనేది డిస్పోజ్ అవుతుంది. ఈ టాయిలెట్ వచ్చేసి ఇంచుమించుగా ఇది ఇది పెద్ద చక్రంలో చూస్తే ఇది టాయిలెట్ వచ్చేసి నైరుతిలో ఉంది. నైరుతిలో ఉండటం వల్ల కొత్త వ్యాపారస్తులకైతే కొత్తగా మనకి బయట నుంచి కొత్త కస్టమర్స్ కలవలేరు. అలాగే ఇంట్లో అయితే కనుక కుటుంబ సభ్యుల మధ్యన సంబంధాలు సరిగా ఉండవు, వాళ్ళ స్కిల్స్ సరిగా ఉపయోగించలేరు. ఈ విధంగా ఉంటుంది.
అందుకని ఇది తీసేసేయాలి. నైరుతిలో ఉన్న టాయిలెట్ తీసేసేయాలి. అలాగే ఈ పడమరలో ఉన్న టాయిలెట్ తీసేసుకుని ఇది కొంచెం వర్ణలోకి తగులుతుంది కదా, ఇది కొంచెం ఇది జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ టాయిలెట్ని తీసుకుని కొంచెం జరుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం కిందకి లాక్కుని ఈ అసురాలోకి వచ్చేలాగా చూసుకోవాలి. అసలు ఇంటికైతే బ్రహ్మస్థానం ఇంకా ఇటు జరుగుతుంది. ఇక్కడికి ఇటు జరిగేటప్పటికి ఇది వదలకు పెట్టేటప్పటికి ఈ మెట్లు కనుక ఇలా కలిపిలేవనుకోండి, అప్పుడు బ్రహ్మస్థానం అనేది జరుగుతుంది. ఇది జరిగి ఈ సింహద్వారం అనేది సిక్కిలోకి కానీ పద్యంలోకి కానీ పడుతుంది అన్నమాట. అప్పుడు ఈ గుమ్మం బాగుపడుతుంది, కానీ దక్షిణ గుమ్మం సింహద్వారం అనేది పాడైపోతుంది. అందుకని ఈ విధంగా చేసినప్పుడు చూసుకుని చేసుకోవాలి. ఇది మట్టికి దక్షిణ సింహద్వారానికి ఏం చేయాలంటే ఇది దీనికి రెమెడీ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాంబినేషన్ అనేది ఇక్కడ ఉత్తరంలో ఎన్నైటి గుమ్మం ఓపెన్ అయింది, ఉత్తరం ఓపెన్ అయింది, తూర్పు ఓపెన్ అయింది, దక్షిణం ఓపెన్ అయింది. కాబట్టి ధనద గృహం కాంబినేషన్ అవుతుంది. కాకపోతే గుమ్మాలు మంచిగా లేవు. ఆ గుమ్మ ఫలితాలు అనుభవిస్తారు. చెడు గుమ్మాల ఫలితాలు చెడుకి, మంచి గుమ్మాల ఫలితాలు మంచిగానే అనుభవిస్తారు. ఇంకా వచ్చేసి ఇందులో ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీన్ని ఎలా బాగు చేయాలి. ఈ సైట్ని అదర్ సైట్ ఉంది కాబట్టి, తూర్పు వెంపున సైట్ ఉంది కాబట్టి ఈ సైట్ని ఇలా తెచ్చుకోవాలి. ఈ యాక్ సైట్ కింద కలిపేసుకోవాలి. యాక్ సైట్ కింద కలిపేసుకుంటే ఎంత వస్తుంది రేషియో చూస్తే, ఇట్లయితే 3:1 ఉంది. ఇక్కడ 2.71:1 ఉంది కదా. యాక్ సైట్గా కలిపేసుకున్నప్పుడు 1.4:1 వస్తుంది అనమాట. 1:1.5 సగంలో వస్తుంది అనమాట. అంటే ఇంచుమించుగా అప్పుడు దాని గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. నార్త్ ఎక్కువ ఉంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఉత్తర ఈశాన్యం పెరిగింది, ఉత్తర ఈశాన్యం ఎక్కువ ఉంది, ఆరోగ్యానికి సంబంధించి బాగుంటుంది. నార్త్ ఈస్ట్ పెరిగింది, మెంటల్ క్లారిటీ ఉంటుంది. అలాగే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ పెరిగింది, అంటే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఎందుకు బతుకుతున్నారో దేవుడు అని కాకుండా కొంచెం ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. తూర్పు సరిపడా వచ్చింది. అలాగే చర్నింగ్ జోన్ తక్కువ పర్లేదు. సౌత్ ఈస్ట్ అనేది కొంచెం పెరిగింది. ఈ సౌత్ ఈస్ట్ అనేది పెంచడానికి ఆగ్నేయ మూలలో బాగా మొక్కలు పెంచవలసి ఉంటుంది. అలాగే సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ప్లేస్ పెరిగింది, మంచిగానే ఉంది, పెరుగుతుంది. ఆల్రెడీ సౌత్ అనేది ఇందాడ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఖర్చులు అనేవి కొంచెం తగ్గుతాయి ఇందాడ కన్నా. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సౌత్ వెస్ట్ నైరుతి అనేది ఎక్కువే ఉంది. స్కిల్స్, కుటుంబ సంబంధాలు బాగుండేలాగా ఉంటుంది. అలాగే విద్యా పొదుపు బాగా పెరిగింది, లాభం కొంచెం పెరిగింది దీని గురించి. అలాగే వీపింగ్ జోన్ కొంచెం పెరిగింది. నార్త్ వెస్ట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది. ఇక్కడ దీన్ని నార్త్ వెస్ట్ని బాగా పెంచడానికి దానికి అక్కడ సపోర్టింగ్ని ఏదన్నా పెట్టుకోవాలి. ఇది నార్త్ వెస్ట్ పెంచుకోవడానికి రెమెడీ అన్న చేసుకోవచ్చు. అలాగే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అనే శృంగారానికి సంబంధించి ఎక్కువ పెరిగింది. ఇలాగ ఇప్పుడు ఏమైందంటే 10 దిశా భాగాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, 6 దిశా భాగాలు మట్టుకి తక్కువ జోన్లతో ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం పాజిటివ్లోకి వస్తుంది అన్నమాట. అందుకని మన ఋషులు చెప్పింది ఏంటంటే 1:2 ఉండాలి స్థలం అనేది. అందుకని ఇలా విధంగా పెంచుకుంటే ఈ విధంగా పెరుగుతుంది. దీన్ని మనం ఇలా పెట్టినప్పుడు, ఆ విధంగా పెట్టినప్పుడు గుమ్మం ఎక్కడికి వచ్చిందో చూద్దాం. మెయిన్ డోర్ అనేది ఇట్లా ఎందుకు పెట్టాలి అంటున్నానంటే, ముఖ్య బల్లాట ఓపెన్ అవుతుంది దానికి. కానీ వాడుకోగలరా వాడుకోలేరా అన్నది చూద్దాం. ఎందుకు వాడుకోగలరు, ఎందుకు వాడుకోలేరు. ఈ విధంగా ఈ తూర్పు వైపు స్థలం కలుపుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ వాయువు మామూలుగా ఫిజికల్గా కనిపించే వాయువుని మూల నుంచి ఒక 9 అడుగులు అనేది భల్లాట్ ప్లేస్ ఆక్రమించింది. ఇక్కడ దాకా భల్లాట్ ప్లేస్ వచ్చింది, ఇక్కడ నుంచి సోమా ప్లేస్ వచ్చింది. ఈ భల్లాట్ ప్లేస్ అనేది మనీ ఆపర్చునిటీస్ మనకు సంపాదించుకునే అవకాశాలను ఇస్తుంది.
ఈ భల్లాట కనుక ఓపెన్ అయితే ఇక్కడి నుంచి ఓపెన్ అయితే ఈ ఇంట్లోకి రావడానికి పూర్ణబాహు ప్రవేశం దక్కుతుంది. అదేవిధంగా అనేది చూపిస్తాను. భల్లాట ప్లేస్ అనేది ఇక్కడ ఇంచుమించుగా ఒక 3 అడుగులు, ఇక్కడ ఏదైతే పడమరలో సందు 2 అడుగులు వదిలేదు, 10 అంగుళాలు మళ్ళీ ఈ పిల్లర్ వచ్చింది. 2 అడుగులు 10 అంగుళాల తర్వాత ఈ పిల్లర్ ఎదురకుండా ఇంటి పిల్లర్ ఎదురకుండా పిల్లర్ వేసుకుని అక్కడ గేట్ పెట్టుకున్నారు అనుకోండి, చిన్న గేట్, నడక గేటు. ఇక్కడ భల్లాటలోంచి ఓపెన్ అవుతుంది. అప్పుడు పూర్ణబాహు ప్రవేశంతో ఇలా క్లాక్ వైజ్గా వస్తా ఇలా ఈ గుమ్మంలోంచి వెళ్తే వెళ్ళిపోతారు. నైట్ గుమ్మం, ఇది ఉత్తర గుమ్మం అవుతుంది, వెళ్ళిపోతారు. లేదంటే ఈ గుమ్మంలోంచి ఇలా వెళ్ళి తూర్పు గుమ్మంలోంచి ఇంట్లోకి వెళ్ళడం వల్ల పూర్ణబాహు ప్రవేశం ఏర్పడుతుంది. అందుకని ఈ గుమ్మం ఓపెన్ చేసుకోవడం మంచిది అవుతుంది. అదే ఇటువైపు ఉందనుకోండి, ఇక్కడ నైట్ గుమ్మం ఇక్కడ వచ్చింది, ద్వితీయ గుమ్మం ఇక్కడ వచ్చింది. ఇలా ఏర్పడటం వల్ల ఇక్కడ 9 అడుగులు వచ్చింది. ఈ చివరి నుంచి తూర్పు ప్రహరీ గోడ నుంచి 12 అడుగులు 6 అంగుళాల తర్వాత 9 అడుగులు ద్వితీయకి సంబంధించింది ఉంది. ఇది అధిక బ్యాంక్ బ్యాలెన్స్. ఒకవేళ కారు ఇలా వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసేసుకోవచ్చు. కారు ఇలా వచ్చి ఇలా పార్కింగ్ చేసేసుకున్నప్పుడు ఒకవేళ ఈ గేట్ నుంచి మామూలుగా నడక కూడా సాగించాలి అంటే ఇలా వచ్చి తూర్పు గేట్లోంచి వెళ్ళాలి. అప్పుడు ఇంచుమించుగా ఇది క్లాక్ వైజ్ అవుతుంది. ఇలా వచ్చి వెళ్ళాలి. అలా కాకుండా ఇలా ఈశాన్యం గేట్లోంచి ఇలా వచ్చి ఎర్రచేతమ్మటే ఇలా మళ్ళీ ఇంటి యొక్క ఈశాన్యం గేట్లోంచి ఎట్టి వెళ్ళకూడదు. ఇట్లా అయితే ఇది హీనబాహు ప్రవేశం కింద లెక్క వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే వత్సంగ కింద కానీ హీనబాహు కింద కానీ వస్తుంది. ఇది ఏమవుతుందనో మనం ఇక్కడ కన్సిడర్ చేయలేము, ఎందుకంటే డిగ్రీలు తిరుగుతున్నందువల్ల. ఇదైతే ఖచ్చితంగా భల్లాటలోంచి వెళ్ళిన మట్టికి ఖచ్చితంగా పూర్ణబాహు ప్రవేశంగానే పూర్ణబాహు ప్రవేశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇలా క్లాక్ వైజ్గానే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మట్టికి మంచి నడక అవుతుంది అనమాట. అయితే అది నడవాలంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఈ సెప్టిక్ ట్యాంక్ ఇట్లా తీసుకొచ్చి ఈ గేట్ కింద నుంచి పైపులు అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చినందువల్ల ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చినందువల్ల ఈ పైపులు అనేవి మనకు నడకలో ఈ పైపులు ఈ నెగిటివ్ నుంచి తొప్పుకుంటూ వస్తున్నాము. అది మంచి పద్ధతి కాదు. అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి? సెప్టిక్ ట్యాంక్ వేసుకోవాలంటే 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా ఇక్కడ వీపింగ్ వెస్ట్ పక్కనే వీపింగ్ డబ్ల్యూ ఉంది కదా, డిప్రెషన్ అండ్ డిటాక్సిఫై ఈ అసురా సోషాలో ఇక్కడ ఎక్కడన్నా సెట్ చేయాలి. ఇక్కడ ఎక్కడన్నా సెట్ చేయాలంటే ఏక స్థలానికి మొత్తం అంత స్థలం కలుపుకున్నప్పుడు ఈ చిన్న టాయిలెట్కి వెనకాల 4 అడుగులు ఇంటూ 1 అడుగు మధ్యలో ఈ చిన్నది ఇలా సెట్ చేయాలి. కానీ ఇక్కడ ఇరుకులో ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కష్టమైనటువంటి పని, కానీ అసాధ్యం అయితే కాదు. తర్వాత ఇంకెక్కడ వేసుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ అంటే డిస్పోజల్ ఏరియా ఎక్కడ ఉందో అది గంధర్వ భృంగరాజ్ SSW సౌత్ వెస్ట్లో డిస్పోజల్ ఎక్స్పెండిచర్ ఖర్చు దీనికి సంబంధించి ఇక్కడ దక్షిణ నైరుతిలో ఇక్కడ కుదిరితే ఇక్కడ వేయచ్చు. అయితే ఇది వ్యాపారం అనేది భూమితత్వానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వేయచ్చా మానచ్చా అనేది కొంచెం సంశయంగా ఉంది, కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా పైశాచి వీధిలో ఉంది, ఆఖరి లేయర్లో ఉంది. ఇది కొంచెం ఈ వెస్ట్ వచ్చేసి మనుష్య వీధిలో ఉంది. ఈ వెస్ట్ దాంట్లో వేయాలంటే ఇక్కడ మనుష్య వీధి లేయర్లో పడుతుంది. అందుకని దీనికంటే కూడా దక్షిణ నైరుతిలో వేస్తే మంచిదే. కాకపోతే అక్కడ వేరే వాళ్ళు ఆక్షేపణ చేయకుండా చేసుకోవాలి అంటే ఎవరన్నా ఏం చెప్తారంటే ఇలా వేసారేంటి దక్షిణంలో వేసారేంటి, లేదంటే ఇక్కడ పడమరలో వేసారేంటి అంటారు. అట్లా కాకుండా డిగ్రీలు తిరిగినందువల్ల ఈ దేవతా స్థానాలు తెలుసుండి నిక్కచ్చిగా చేసుకోగలిగితే ఇలా చేసుకోవాలి. ఇది కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది దక్షిణ నైరుతి, ఎందుకంటే పైశాచి వీధిలో ఉంది, చివరి లేయర్లో ఉంది పైశాచి వీధిలో, అందుకని ఇది మంచిది అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమిటంటే ఇక్కడ పశ్చిమ వాయువులో ఇక్కడ ఇది మనుష్య వీధిలో ఉంది. ఇక్కడ ఇంక కుదిరితే ఇక్కడ వేసేసుకోవాలి. ఇదైతే టాయిలెట్ పక్కనే ఉంటుంది, పైపులు తిప్పక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇంక మూడో ఆప్షన్ అంటే బయట వాళ్ళు మామూలు సిద్ధాంతాలకు కూడా కరెక్ట్గా అనిపించాలి అంటే ఇక్కడ ఉత్తర వాయువులో ఇక్కడ ముఖ్య ప్లేస్లో వేసేసుకోవాలి. ఈ ముఖ్య ప్లేస్లో వేసేసుకోవడం వల్ల కొంచెం శృంగారం అనేది ఆకర్షణ అనేది తగ్గుతుంది. తగ్గినా కానీ ఇదే అట్రాక్షన్ ఇది ఏముంది ఇక్కడ
నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అనేది సెక్స్ లైఫ్కి సంబంధించి, అట్రాక్షన్కి సంబంధించి అన్నమాట. కాబట్టి ఈ నాగాలో ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉందంటే ముఖ్యాలు ఉత్తర వాయువులో ఇక్కడ వేసేసుకుంటే ఇలా వేసేసుకుంటే ప్రతి సంవత్సరం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వేయకూడదు, ఏమన్నారని ఎక్కువ వేయకూడదు. 4 వారాలు కానీ 5 వారాలు కానీ వేసి మళ్ళీ సంవత్సరం శుభ్రం చేసేసుకుంటా నీట్ చేసేసుకుంటూ ఉండాలి అంతే. దాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకొకటి ఏమిటంటే ఇందులో చెప్పదలుచుకున్నది రేషియో చెప్పాను, అలాగే మర్మస్థానాల గురించి చెప్పాను, అలాగే పూర్ణబాహు ప్రవేశం గురించి చెప్పాను. ఇంకా ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఆగ్నేయం కొంచెం బలం పెంచాలి. ఆగ్నేయం బలం పెంచాలంటే ఏం చేయాలంటే ఇది ఇలా చేసుకున్న దాన్ని, ఒకవేళ ఇక్కడ ఖాళీ షెడ్ ఉంది, ధాన్యానికి సంబంధించి ధాన్యం కొట్టుగా వాడేవారు, ఇప్పుడు వ్యవసాయం చేయక ఇది వాడట్లేదు, ఇది ఖాళీ అయిపోయింది. కొన్ని కార్ని ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేద్దామా అంటే ఈ సైట్ అంతా కారుకి దారి వేయడానికి సరిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, మొక్కలకి పని చేయకుండా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కార్ షెడ్ ఇక్కడ ఉంది ప్రస్తుతం. దీన్ని ఇలాగా తెచ్చేసుకుని కారు ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ ఇదంతా మొక్కలు పెంచేయాలి. ఈ దక్షిణ నైరుతి ఈ మొక్క మాత్రం తప్ప కొంచెం ఇటు నుంచి ఈ గోడ నుంచి ఇటు 4-5-6 అడుగులు తప్ప ఇదంతా వేసినప్పుడు మొత్తం కన్సిడర్ అవుతుంది. ఇదంతా మొక్కలతో పెంచి ఆగ్నేయం అంతా మొక్కలతో పెంచి తూర్పు అంతా మొక్కలతో నాకు చక్కగా 6 అడుగులకు ఒక లైన్ చొప్పున వేసుకొని 6 అడుగులకు 6 అడుగులకి 2 గజాలకి ఒక్కొక్క లైన్ చొప్పున మొక్కలు వేసేసుకోవాలి. అలా అరటి మొక్కలు, ఒక మొలక మొక్కలు, ఈ మన పాలేకర్ గారు చెప్పినటువంటి తీసుకుని అది ఉంది, ఆ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ప్రకారం మొక్కలు పెంచుకుంటే అన్ని మొక్కలు ఇందులోకి వచ్చేసేలా పెంచుకోవడం వల్ల ఇది ఉచ్చులోకి వస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక విషయం చర్చించాలంటే ఛందస్సు గురించి చర్చించాలి ఇందులో. ఇప్పుడు ఈ దక్షిణ గుమ్మానికి రెమెడీ చేసిన తర్వాత ఉత్తర గుమ్మం, తూర్పు గుమ్మం అయితే క్రూరగృహం అవుతుంది. అలా క్రూరగృహం అవుతుంది అన్నమాట. లేదు ఇప్పుడు ఇది మెట్లు ఓపెన్ చేసేసారు, ఇక్కడ మెట్లు పెట్టుకున్న తర్వాత ఈ N2 ఇది ఒకటే ఓపెన్ చేయడం వల్ల క్రూరగృహం అవుతుంది. అదే దక్షిణానికేమో ఇక్కడ ఏదన్నా ఓపెన్ చేద్దామంటే ఇక్కడ స్కోప్ లేదు, మంచి గుమ్మ ఓపెన్ చేద్దామంటే ఇటు కిటికీ వచ్చింది, ఇక్కడ వంట వచ్చేసింది, స్కోప్ లేదు. క్రూరగృహం వల్ల అందులో కూడా అనారోగ్యం ఉంటుంది. అలాగే ఈ టాయిలెట్ అనేది ఇంకొంచెం కిందకి జరుపుకోవాలి. ఇక్కడ ఇది మార్చుకుని చేసుకున్నప్పుడు కొంచెం కిందకి జరుపుకుంటే అసలు ప్లేస్ అనేది ఆక్రమిస్తుంది. ఇక్కడేమో N8 గుమ్మం, ఇక్కడ N8 గుమ్మం ఓపెన్ అవుతుంది. ఆ విధంగా చేసుకుంటే ఈ విధంగా N8 గుమ్మం, తూర్పు గుమ్మం, దక్షిణ గుమ్మానికి రెమెడీ చేస్తున్నారు. ఈ విధంగా కారు ఇక్కడ బైక్లో పెట్టేసుకోవచ్చు. ఇలాగ సెప్టిక్ ట్యాంక్ ఇలాగ సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకునే ఫలం అయితే ఇక్కడ వేసేసుకోవచ్చు. లేదు వాళ్ళకి మీరు చెప్పుకునే సామర్థ్యం ఉంది, నేను డిగ్రీ ప్రకారం చేశాను అని అంటే ఇక్కడ దక్షిణ పడమరలో ఇక్కడ వేసేసుకోవచ్చు అన్నది తర్వాత ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది జాయిగా. నా ఉద్దేశం అయితే కంపల్సరీగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఈ ప్లేస్లో ఇంకా లేనప్పుడు ఇక్కడ భల్లాట్ ప్లేస్ ఓపెన్ చేసి ఇలా పూర్ణబాహు ప్రవేశంలో నడవటం మంచిది. ఈ ఇంటికి పాజిటివ్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని టాపిక్లు కవర్ చేశానని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఇటువంటి విద్యను ఈ వాస్తు విద్యను నాకు నేర్పినటువంటి మా గురువుగారు డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, ఈయన మా గురువుగారు డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే రామరాజు గారికి, వెంకటేశ్వర రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. जय बोलो गणेश महाराज की जय. श्री गुरुभ्यो नमः. श्रीमात्रे नमः. जय हिंद. नमस्ते. एनर्जी वास्तु यूट्यूब चैनल
ప్రేక్షక మహాశయులకి స్వాగతం. నాకు ఈ వాస్తు విద్యను నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, శ్రీ వేగేశ్న రామరాజు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను తయారు చేసినటువంటి వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.